పూర్ణేందున శర్వరి నాగాభాతి మదేన ఖం జలధరై పూర్ణేందున శర్వరి శీలేన ప్రమద జవేన తురగో నిత్యోత్సవైర్మందిరం వాణి వ్యాకరణేన హంసమిథునైర్నజ్జః సభా పండితైః సత్పుత్రేణ కులం నృపేణ వసుధా లోకత్రయం భానునా. నాగాభాతి మదేన ఖం జలధరై పూర్ణేందునా శర్వరి శీలేన ప్రమద జవేన తురగో నిత్యోత్సవైర్మందిరం వాణి వ్యాకరణేన హంసమిథునైర్నజ్జః సభా పండితైః సత్పుత్రేణ కులం నృపేణ వసుధా లోకత్రయం భానునా. మదము వలన ఏనుగు ప్రకాశిస్తుంది, మేఘం వలన ఆకాశం శోభిల్లుతుంది, నిండు చంద్రుడు ఉన్నందువలన ఆకాశం ప్రకాశిస్తుంది, నడవడి ద్వారా నారి ప్రకాశిస్తుంది, వేగం వలన గుర్రం మంచిగా చెప్పుకోబడుతుంది, వేడుకలు ఎప్పుడూ జరుగుతూ ఉంటే ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది, సుసంస్కృతమైన వ్యాకరణబద్ధమైన మాట తేజరిల్లుతుంది, కిలకిల రావములతో రాజహంసలు జంటలు జంటలుగా ఉంటే నదులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి, యోగ్యుడైన గొప్ప విద్వాంసులు ఉపవిష్టులై ఉంటే సభ శోభాయమానంగా ఉంటుంది, అలాగే మంచి పుత్రుని వలన కులం వాసికెక్కుతుంది, గొప్ప న్యాయప్రియుడైన రాజు ఉండడం వలన ఈ భూలోకం పేరు ప్రఖ్యాతులు గాంచుతుంది, సూర్యప్రకాశం ఉంటేనే ఈ మూడు లోకములు ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ లోకంలో ఒక్కొక్కటి ఒక్కొక్క గుణం చేత ప్రకాశిస్తుంది, ఒక్కొక్క గుణం దానికి సరి అయి ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుంది. ఏనుగు ఎంత మదించి ఉంటే అంత శోభిల్లుతూ ఉంటుంది. కాను మానవునికి ఉండవలసిన మంచి గుణములు సత్యసంధత, దాతృత్వం, వాక్ సహాయం, అవసరమైన వారికి తనకి మించనిది ఇవ్వడం, పరుషమైన మాటలు మాట్లాడకుండా వ్యవహారం చేయడం. ఈ లక్షణాలన్నీ ఉన్నట్లయితే మానవుడు శోభిల్లుతాడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.